నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి మీకు ఇంత ధైర్యం? మీ ధైర్యం ఏంటి? నా ధైర్యం నిజం. ఎవరన్నా ఛాలెంజ్ చేయమని చెప్పండి, మీకు ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. రానా ఈజ్ ఏ యాక్టర్, బ్రహ్మానందం ఆల్సో ఈజ్ ఏ యాక్టర్. అఫ్ కోర్స్ బ్రహ్మానందం ఈజ్ ఎ సీనియర్ మోస్ట్, నో డౌట్. కానీ బ్రహ్మానందం గారు రానాతో పక్కన నిలబడి మేమిద్దరం సేమ్ హైట్ అనకూడదు. అప్పుడు మేము ఎలా చూస్తున్నాం, మేము మరీ అంత ఎదలో కనపడుతున్నామని కదా. ఇప్పుడు మీరు సీనియారిటీ బికాజ్ అది ఒప్పుకుంటాం, హైట్లో మరి తప్పుకోవాలి, ఇంటికి వెళ్ళి తప్పుడుగా ఒప్పుకోవాలి. రానా ఎంత ఉంటాడు, తాడి చెట్టు అంత పొడుగుంటాడు కదా. అలా అలా నేను చెప్పేది. నేను లాస్ట్ టైం కూడా అడిగాను ఈ ప్రశ్న, మిమ్మల్ని అటాక్ చేయటం లేకపోతే మిమ్మల్ని ఏదో హర్ట్ చేస్తారన్న భయం మీకు అసలు కించిత్ కూడా లేదా? ఇప్పుడు నేను సరే మీకు అర్థం సరదాకే చెప్తాను. ఎవరితో అయినా ఒక వ్యక్తి వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య అనుకోండి, పిచ్చయ్య పేరు ఉంటుంది. గుంటూరులో రామ పిచ్చయ్య గారిని ఉన్నారు ఇప్పుడు కూడా, మహానుభావుడు. రావుడు అంటే పిచ్చ, రామ పిచ్చయ్య గారు ఆయన పేరు ఇప్పటికీ ఉన్నారు, మహానుభావుడు. రామనామక్షేత్రం కట్టించిన ఆయన కుమారుడు, మనవడు. ఒక ఆయన పేరు పుల్లయ్య, ఒక ఆయన పేరు పెంటయ్య. ప్రభాస్ అనే అబ్బాయికి వాళ్ళ నాన్న పేరు పెంటయ్య అనుకుందాం, లేకపోతే మోహన్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య అనుకుందాం. ఎవరైనా వాడి ఫాదర్ నేమ్ అంటే అంటాడేంటి అన్నాడు, చెప్పేస్తారు వెంటనే. లేకపోతే బాగుండదేమో అని చెప్పి మై ఫాదర్ నేమ్ ఈజ్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అని చెప్పరు కదా. చెప్పరు. ఆడు ఎవడికో నచ్చితే ఏంటి, నచ్చబోదు ఏంటమ్మా. మా నాన్న పేరు పిచ్చయ్య అయితే పిచ్చయ్య అనే చెప్తాం, నిజం కూడా అంతే. కానీ ఇంతలా మాట్లాడేటటువంటి ధైర్యం, ఎస్ డెఫినెట్లీ బోల్డ్ గా మాట్లాడేటటువంటి ధైర్యం హిందువుల్లో ఒకంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడి పాపాన వాడు పోతాడు అనే బ్రాటప్ లోనే ఇది మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు. పైగా మీకు అస్సలు నచ్చనటువంటి విషయం అన్ని దేవుళ్ళు ఒకటే అన్నమాట మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. మీరు ఎగ్జాక్ట్లీ. అయితే ఈ బోల్డ్నెస్ ఎలా సార్, ఎవరికి వారు ఎలా పెంపొందించుకోవాలి, ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? నిజం మాట్లాడాలి అని కాంక్ష ఉండాలి, నిజం గెలవాలి అనే ఫీల్ ఉండాలి. బట్ పట్టుకు కొట్టేసారు అనుకోండి, గుంపు వచ్చేసి కొట్టేసింది అనుకోండి, ఎలాగా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే ఇంటలెక్చువల్ డిస్కషన్ చేయకుండా చేతులు వాడుతున్నా అంటే బుర్ర వాడట్లేదనే కదా. కరెక్ట్. ఇప్పుడు మా నాన్నగారు మంచివాడు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే, మా నాన్నగారు గుడి కట్టించారు, మా నాన్నగారు గోదానం చేశారు, మా నాన్నగారు యాత్రలు చేశారు, మా నాన్నగారు అన్నదానం చేశారు, ఇలా ఎంతసేపు అయినా చెప్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇలా చెబుతూ వీళ్ళ నాన్న తాగుబోతూ, వీళ్ళ నాన్న పేకటాడతాడు, మా నాన్న వీళ్ళ నాన్నకంటే చాలా గొప్పోడు, ఇలా అన్నాం అనుకుందాం. ఇలా అనగానే వాడు నిజంగా తాగుబోతు కొడుకు అనుకోండి, వాడు తలన్నాడు అనుకోండి, ఐఎమ్ వెరీ సారీ అని వెళ్ళిపోవాలి. కానీ వాడు తాగుబోతు కొడుకు అని నిరూపించుకోవడానికి ఏం చేస్తాడు, వాడు కూడా తాగేసి వస్తాడు, కొడతాడు. అంటే ఈ కంటిన్యూ ద లెగసీ. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు ఒక్క చూపించి చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కదా, మీరు ఎటు అడిగారు. నిన్న మనం 26 ప్రశ్నలు అడుగుతాం. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు 75 లక్షలు ప్లస్ ఇప్పుడు పెంచామమ్మా వడ్డీ, వడ్డీ కూడా ఉందమ్మా. ఇప్పుడు 90 లక్షలు, 90. అయితే ఎవరో అడ్రస్ చేసేటట్టున్నాడు సార్. ఇంక వాళ్ళ ఇప్పుడు మనమే వీపు గోకేసుకుని, మనమే దండ వేసుకుని, మన దండ పిలుచుకుంటే ఎలాగమ్మా? కాదమ్మా, 26 క్వశ్చన్కి ఆన్సర్ నాకు కదా చెప్పాలి. నువ్వు వీడియో తీసి పెట్టేసుకుని నేను ఇచ్చేసానంటే ఎలాగా? నువ్వు యాపిల్ పండు చూపించి ఇదే అరటిపండు నువ్వు ఒప్పేసుకో, నేను చెప్పేశా అని ఎల్లో కలర్ వేసేసాను అంటే ఎలాగవుద్ది? మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటే మీరు వస్తారా? అలా నేనే నెంబర్ ఇచ్చేస్తున్నాను కదమ్మా. ఇదిగో పోనీ మీకు అర్థమైనా చెప్తాను చూడండి. నిన్న అర్ధరాత్రి ఇంచుమించు రాత్రి 1:30కే. సార్, మీరు ఇందాక యేసు చేసింది జ్యూసు
దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యేసు అన్నారు కదా. మరి ఇతనేమో యేసు చేశాడు, అది వైను, యేసు ఇట్ నాట్ లైను, బైబిల్ చదివితే ఆడికి ఉండదు ఫైన్, ఎందుకంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్, యూ విల్ గో టు బ్రెయిన్, దట్ ఇస్ ద మెయిన్, ఈ నెవర్ గెట్ షైన్, ఎన్ని చెప్తున్నారు సార్. మీరు ఒకసారి ఇతను నేర్చుకోండి సార్. మీరు డిస్కస్ ఆన్ బైబిల్ కదా సార్, కస్కస్ ఇన్ బైబిల్ మీరు వేసుకోండి సార్. పరమగీతం చదవండి, డబ్బు గాడే భయపడ్డాడు, లేదా వారి కన్యాకాలకు చలను అని అది ఉండదు కదా సార్. దాని హెచ్కేలో వాడి పిసికను అలా కొన్ని మనం మాట్లాడాము. వీ కాంట్ డిస్కస్ బైబిల్. మగవాళ్ళు కూడా మనం చదవలేరమ్మా. అయితే టాపిక్ ఏంటంటే ఇతని పేరు హేమంత్ అనేది చెప్పాడు. అతను ఏదో క్వశ్చన్స్ 26కి నేను ఆన్సర్ ఇచ్చానని అతను ఫీల్ అయిపోయాడు. అతను ఫీల్ అయిపోతే కుదరదుగా. నేను అతని నెంబర్ ఇచ్చాను. అంటే రాత్రి అతనికి ఏం చెప్పానంటే, సార్ రేపు ఫోన్ చేయండి సార్ అని చెప్పాను. ఇప్పుడు రాత్రి 1 గంటన్నర నేను చెప్పానండి, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. మరి పొద్దు నుంచి ఫోన్ చేయలేదేంటి నాకు? ఎందుకు చేయలేదంటే, సార్ ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ అన్న, అంతే. చెప్తే ఏమవుద్ది? వాడు మనకే పుట్టేళ్ళు ఒప్పుకోవాల్సి వద్ది, తర్వాత తప్పుకోవాల్సి వద్ది, ఇంట్లోకి వెళ్ళి దుప్పటికి కప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను, ఇవాళ ఉదయం కూడా ప్రతిజ్ఞ చేయించా. నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికిమాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, ధైర్యంగా, స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఇలా ఒకసారి అనిల్ కుమార్ అయినా, విజయ్ కుమార్ అయినా, హేమంత్ అయినా, సుమంత్ అయినా, నాకు, నా పూర్వీకులకి, హిందూ ధర్మానికి అసలు సంబంధం లేదని సాంబశివరావు అని నేను, సన్నా సుబ్రహ్మణ్యాన్ని చెప్తున్నాను. ఎలా దొబ్బుద్ది? నీ పేరే సాంబశివ, మీ నాన్నే సుబ్రహ్మణ్యం, ఇంకేముంది దొబ్బింది. సో కాబట్టి ఇది 50-50 గల్లీలు. వీళ్ళకి నీతి లేదు. నీతి లేని జాతి మాకెందుకు? ఎవిడెన్స్ లేదు, ఎథిక్స్ లేదు, ఎపిక్స్ లేవు. అయితే మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇతను పెట్టిన వీడియోలో వాళ్ళు కామెంట్ ఒకటి పెట్టారండి. అది మీకు చూపిద్దాం అనుకున్నా. స్క్రీన్ షాట్ తీశాను కానీ ఎక్కడుందో. అతను ఏం పెట్టారంటే, వాళ్ళు అన్నా వీడు కనబడితే వేసేయాలన్నా, అది మిమ్మల్ని ఆ నరకాలను ఉందన్నా. అంటే వీళ్ళది పెంట మతం కదా, సారీ ప్రేమ మతం కదా. ఏదో క్షమించాలి, క్షమాగుణం, ప్రేమ గుణం ఇవన్నీ మాట్లాడతారు కదా. మరి నరకేయడం ఏంటి? మళ్ళీ మీరు ఈ కామెంట్లో ఇంకా మనం వీ కాంట్ అట్టర్, లా కొడక, ఇవన్నీ పదాలు వాడేస్తుంటారు. నేనేమంటానంటే, ఎవరైనా నాతో డిబేట్కి రాదలిస్తే, ఎనీవన్ ఎవరైనా సరే, వాళ్ళు హ్యుమానిటీ బేస్ మీద రావాలి. హ్యుమానిటీ లేనటువంటి మతం చూడండి, ఇక్కడ చూడండి బ్రదర్, ఆ రాధాగాడు స్టార్టింగే, ఆ రాధాగాడు మొదలటమే ఎవడో మనోడు పెట్టాడు ఇక్కడ బాప్టిజం అని. సరిగ్గా అనండి సార్ ముందు. ఇంకా వాడు, ఇంకా నన్ను, ఇంకా ఇవన్నీ మనం ఈ కామెంట్ లోకి వెళ్ళి చూడొచ్చు. అంటే పాయింట్ ఏంటంటే, జస్ట్ మీరు నవ్వేసి వదిలేస్తారా, లేకపోతే రియాక్ట్ అవుతారు ఇట్లాంటి కమెంట్స్ కి? అయ్యి కామెంట్ రిప్లై నెంబర్ ఇచ్చేస్తానుగా, రిప్లై ఇచ్చేస్తారు, నెంబర్ పెట్టేస్తా. ఎవడైనా సరే మాకు పుట్టినోడు ఉంటే వచ్చేయండి అని చెప్తాను. మనకు పుట్టినోడు ఎవడున్నాడు? మనకు పుట్టినోడు ఎవడున్నాడు? ఇగో ఆ రాధాగాడు, వీడొక, ఇంకా తిట్లు ఆ గుండుగాడు. చూడండి, అంటే ప్రేమ మతం, పెంట మతం కదా, మీరు వేస్తారు కదా. నాకు నా నమ్మకం ఉండే మా ఆవిడతో ఇంకా చెల్లతో తీయించట్లేదు అమ్మా. ఇంకా ఇవన్నీ మనం అట్టర్ చేయలేం. నేను ఒక్క పాయింట్ చెప్తానమ్మా. వెదర్ యూ బిలీవ్ గాడ్ ఆర్ నాట్, దట్స్ అప్ టు యూ. బట్ కనబడే వాళ్ళని ప్రేమించాలి. నువ్వు యేసుని ప్రేమిస్తావా, వెంకటేశ్వరుని ప్రేమిస్తావా, లేకపోతే మేరీని ప్రేమిస్తావా, లేకపోతే అల్లాని ప్రేమిస్తావా, అది నీ వ్యక్తిగతం. కానీ కనబడే అజయ్ని, కనబడే పద్మినిని, అంటే నా మైండ్లో కుప్పవారు అమ్మాయి, ఇంకేం లేదు. మళ్ళీ కుప్పవారు పిలిచారు, కుప్పలు తెప్పలుగా. ఇంక మైండ్లో అదే ఉంది. వాళ్ళకి మీ నెంబర్ కూడా పంపించాను. మాట్లాడేది వాళ్ళు ఫోన్ చేశారా? అమ్మమ్మ సరే. సో కనబడే వాళ్ళు, ఇప్పుడు మీ అమ్మగారి పేరు చెప్పగానే మాకు మా చిన్నక్క గుర్తొచ్చింది. మా చిన్నక్క పేరు అది, కానీ ఆ మైండ్లో మాకు పండక్కే అంటాం, ఆ పేరు గుర్తుండదు అనుకోండి. సో అది. ఇంకొక ప్రశ్న సార్,
రామాయణం జస్ట్ పురాణమే, అది చరిత్ర కాదు అంటూ సో కాల్ హ్యూమనిస్టులు కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి సార్? చరిత్ర కాదా రామాయణం? సరే పోనీ వాళ్ళు అనుకున్న దానికి అనుకోమండి. డిడ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ రామాయణ ఆర్ నాట్? ఎస్, ఐ హ్యావ్. రాముడు ఒక మంచి అన్నయ్య, ఓ మంచి కొడుకు, ఓ మంచి భర్త, ఓ మంచి రాజు. ఈ ప్రపంచానికి రామరాజ్యం కావాలి, నాట్ రోమ్ రాజ్యం. అసలు అది అద్భుత కల్పన అని మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి? కాదు, ఇప్పుడు నువ్వు ఊహే అనుకో, కానీ అది మంచి ఊహ అయితే మంచిది కదా. ఇంకేంటి ప్రాబ్లం అంటారు? ప్రాక్టికల్గా ఆలోచిద్దామమ్మా. నేను 26 క్వశ్చన్లు ఇస్తాను కదా, అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో లక్షలాది శాకాహార దేవాలయాలు చూపిస్తాను, ఒక్క శాకాహార మసీదు కానీ ఒక్క శాకాహార చర్చ్ కానీ చూపిస్తారా? ప్రపంచంలో ప్రాబ్లమ్స్ కారణం ఏంటి? మనిషి. ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ద ఓన్లీ వన్ పర్సన్ డిస్ట్రాయ్ ద హోల్ ఎన్విరాన్మెంట్. వీడి వల్ల కదండి ఆకాశాన్ని బొక్కడింది, వీడి వల్ల కదండి నదులు పాడైపోయినాయండి, వీడి వల్ల కదండి వాతావరణంలో మార్పులన్నీ వచ్చినాయి. మీరు మన కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, అందరూ మూసుకుని ఇళ్లలో ఉన్నప్పుడు నీళ్లు శుభ్రపడిపోయి, అడవులు శుభ్రపడిపోయి, పక్షులు జంతువులు, అవును కదా. ఈడు నరరూప రాక్షసుడు వలన జంతువులన్నీ పొట్లగిలిపోతున్నాయి, హ్యుమానిటీ లేనటువంటి వీడు. మేము పొద్దున్న ఒక పాంప్లెట్ స్టిక్కర్ కూడా రెడీ చేసాం, దిస్ ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హ్యూమన్స్. ఈ భూమి అందరిది, అన్ని ప్రాణులది, మీరు వాటిని బతకనివ్వండి, లివ్ అండ్ లెట్ లివ్. మాంసాహారం మానండి, మానవత్వంతో జీవించండి. మాంసాహారం తినకపోతే మాకు సరైన ప్రోటీన్స్ అందవు, మనం ఫుడ్ మీద రెస్ట్రిక్షన్ అనేది పెట్టింది మన మతం. అక్క చెప్పిందా అని చెప్పి మాట్లాడతారు. అక్క చెప్పింది, అక్క దేవి అక్క చెప్పింది, అంతే. ఇట్లా చాలా మంది సో కాల్ హ్యూమనిస్టులు ప్రోటీన్ అందాలి పిల్లకి, పిల్లాడికో పిల్లకో బలవర్ధకరమైన ఆహారం, మేము జంతువుని తింటేనే అందుద్ది, బలవర్ధకరమైన ఆహారం అంటే జంతువుని తినడమే, జంతువుని తినాల్సిందే. అది అసలు అవసరం లేకపోయినా జంతువుని కోసేసి మేసేయాలి. ఇప్పుడు ఈ బోర్డర్లో ఉంటారు సైనికులు, వాళ్ళు మందు కొడతారు, కొట్టాలి అక్కడ చలికి, లేకపోతే వాళ్ళు కొట్టాలి. వాళ్ళు మందు కొట్టకపోతే నీకు స్ప్రే కొట్టి నిప్పు పెట్టాలి నిన్ను బోర్డర్లో, లేకపోతే ఇక్కడ ఆర్డర్ ఉండదు. అవునా? నీకేం పని లేదే తాగడానికి, నీకు అవసరం లేదు, నువ్వు మందు కొట్టక్కలే, మాంసం నక్కలే. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒక్క భోజనం మధ్యాహ్నం 3 అయిపోయింది, మీకు మెసేజ్ కూడా పెట్టారు, మళ్ళీ రేపే ఉన్నాను కదా. పోనీ నువ్వు 2 భోజనాలు చేయి, లేకపోతే 3 భోజనాలు చేయి, రక్తపాతంతో పనే ఉందండి. అసలు ఈ పప్పులు ఉప్పులు కొనుక్కునేటటువంటి పప్పులు మేజర్గా మాట్లాడితే, అంటే వెజిటేరియన్ ఫుడ్ని ఎఫోర్డ్ చేయలేని వారు నాన్ వెజ్ని ఆప్ట్ చేసుకుంటారు అని కొంతమంది మాట్లాడతారు సార్. దీనికి ఆన్సర్? నాన్ వెజ్ చాలా చీప్గా వస్తుందా నాకు తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్గా, కొనుక్కునే వాళ్ళని అడగాలి. నాకు కూడా యాక్చువల్గా దీని మీద అవగాహన లేదు. నేను అనేది, నీ శరీరానికి మంచి జరుగుతుందా, నీ మనసుకి ఏమన్నా మంచి జరుగుతుందా, నీ ఆత్మకి ఏమన్నా మంచి జరుగుతుందా, పర్యావరణానికి ఏమన్నా మంచి జరుగుతుందా? ఇప్పుడు అన్నం 1 కేజీ మన ప్లేట్లోకి రావాలంటే ఎన్ని 100 లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి? 1 కేజీ మాంసం రావాలంటే ఎన్ని వేల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి? బక్రీద్లో మన హైదరాబాద్లో చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేము బక్రీద్కి అన్ని ఏర్పాట్లు చేసాం. అన్ని ఏర్పాట్లు అంటే ఏంటి తెలుసా? ఎముకలు అవి వేయడానికి బొట్టలు, సంచులు, ఆ రక్తం అది కరగడానికి వాటర్, అది అందులో ఏర్పాట్లే ఉన్నాయి. ఏర్పాట్లు చేయడము అంటే రైతు ఒక్కడికే చెయ్యాలి, రైతు బాగుంటేనే మనం బాగుంటాం. పోనీ ఇప్పుడు ఆవును తింటున్నారు అనుకుందాం, లేదా మేకను తింటున్నారు అనుకుందాం, ఇంకోటి తింటున్నారు అనుకుందాం, అవేం తింటున్నాయి? గడ్డి. నువ్వు తినచ్చు కదరా డైరెక్ట్గా. ఈ నా మాటలు కాదు, మంత్రి గారు చెప్పారు, ఆకులు తిన్న మేక గుట్టలెక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును. మంచం రెడీ. నేను వేపాకులు ఇలాంటివి తీసుకుంటా, అది నీ శరీరానికి మంచిది.
పొద్దున్నే లేచి నువ్వు చికెన్ ఫ్రై తినేసి KFC ఆర్డర్ ఇచ్చేస్తే అది నీ పైత్యం అనుకోండి, నీ యొక్క లౌల్యం అనుకోండి.